100 గొర్రెలను తిన్న రాబందువు ఒక గాలివానకు చచ్చినట్టు టెలికాం బిజినెస్ లో అన్ని నెట్వర్క్స్ ని వెనక్కి నెట్టి 42 కోట్ల మంది యూజర్స్ ని తెచ్చుకొని ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిన జియోకి అదే టెలికాం బిజినెస్ లో వెనుకబడిన భారతీయ నెట్వర్క్ అయిన బిఎస్ఎన్ఎల్ తోనే మళ్ళీ జియోకి ఎదురు దెబ్బ తగలబోతోంది. రీసెంట్ గా జియో ఎయిర్టెల్ కంపెనీలు రీఛార్జ్ రేట్లు పెంచిన విషయం మనందరికీ తెలిసిందే. అందుకే మన దేశ దిగ్గజ సంస్థ అయిన టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ముందుకు వస్తుంది. బిఎస్ఎన్ఎల్ 4G 5G ని తీసుకురావడం కోసం టాటా కన్సల్టెన్సీ సంస్థ అయిన టీసీఎస్ కి 15,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇప్పటికే టీసీఎస్ కంపెనీ దేశవ్యాప్తంగా 15,000 టవర్స్ ని నిర్మించింది. ఇంకా 1,00,000 టవర్స్ ని నిర్మించి ఆగస్టు కల్లా 4G నెట్వర్క్ ని తీసుకువచ్చేలా చూస్తుంది. వీటితో పాటు టీసీఎస్ కంపెనీ డాటా సెంటర్స్ ని కూడా నిర్మించాలని చూస్తుంది. వీటి వల్ల బిఎస్ఎన్ఎల్ ని 4G నుండి డైరెక్ట్ గా 5G కి అప్డేట్ చేయవచ్చు. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 5G సిమ్ ని కూడా రిలీజ్ చేసింది. దీంతో బిఎస్ఎన్ఎల్ కి లక్షల మంది కొత్త యూజర్స్ వచ్చారు. బిఎస్ఎన్ఎల్ లో 5G ని తీసుకువచ్చే కాంట్రాక్ట్ ని గవర్నమెంట్ డైరెక్ట్ గా రతన్ టాటా గారికి ఇచ్చింది.